ఓకే. ఈ వీడియోలో మనం సివ్ ఆఫ్ ఎరోస్టోస్టెనిస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఈ లాస్ట్ టర్మ్ మీకు స్పెల్ చేయడానికి టిపికల్‌గా ఉంటే సింపుల్‌గా దీని పేరు సివ్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. సివ్ మెథడ్ ఓకే. అసలు సివ్ మెథడ్ అంటే ఏంటంటే ప్రైమ్ నంబర్ మీద మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా ఆప్టిమల్‌గా అయిపోవాలి. చాలా తక్కువ టైం కాంప్లెక్సిటీ అనేది రావాలి. సో, అలాంటి కేస్‌లో మనం ఇక్కడ ఏం వాడతాం అంటే సివ్ మెథడ్ అనేది వాడతాం. ఓకే. ఈ సివ్ మెథడ్ అనేది మీకు అర్థం కావడానికి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటా ఇక్కడ. ఇక్కడ ప్రోగ్రామ్ పేరేమి ఇచ్చాను? కౌంట్ ప్రైమ్స్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. గాట్ ఇట్? క్వెషన్ అనేది చాలా సింపుల్. గివెన్ ఎ ఇంటీజర్ n రిటర్న్ ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ దట్ ఆర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ n అనేసి ఇచ్చాను. ఇక్కడ క్వెషన్ అనేది చాలా సింపుల్. క్వెషన్ ఏంటంటే n వాల్యూ 10 ఇచ్చారు. 10 లోపల ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో వాటికి కౌంట్ రావాలి. 10 లోపల ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 2, 3, 5, 7 టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 4. సో అవుట్పుట్ అనేది నాకు ఏం రావాలి? 4. ఇది నార్మల్గా కోడ్ అనేది నేను రాసేయాలంటే ఎలా రాయొచ్చు? ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక ప్రైమ్ నెంబర్ అనేది ఎలా తీసుకోవాలి అండ్ ఆ ప్రైమ్ నెంబర్కి బెటర్ సొల్యూషన్ అనేది ఎలా రాయాలో కూడా చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. ఎవరికైనా నార్మల్గా ప్రైమ్ నెంబర్ గురించి తెలియకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే. ఇప్పుడు బేసిక్గా నార్మల్గా నేను సొల్యూషన్ రాయాలి అంటే ఏం చేయాలి? సింపుల్గా కౌంట్ వాల్యూ ఇనిషియల్లీ 0 తీసుకున్నా. ఎందుకు కౌంట్ 0 ఎందుకు? నాకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి, ఎన్ వాల్యూ 10 ఇస్తే 10 లోపల ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి కౌంట్ రావాలి. సో ఇనిషియల్ కౌంట్ వాల్యూ ఏం తీసుకున్నా? 0 అనేది తీసుకున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నా. ఫర్ నమ్ ఇన్ రేంజ్ లోపల ప్రైమ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలో ఇవ్వండి. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి? ఇక్కడ ఎన్ వాల్యూ 10 ఇస్తే 10 లోపల ఉన్నాయి తీసుకోవాలి. ఎన్ వాల్యూ 100 ఇస్తే 100 లోపల ఉన్నాయి తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2, n అని రాస్తాను ఇక్కడ. సో ఇక్కడ 2 నుంచి ఎన్ వాల్యూ వరకు నేను ప్రతి నంబరు ప్రైమా కాదా అనేది చెక్ చేసుకుంటున్నా. వచ్చిన నంబరు ఇక్కడ రేంజ్ లోపల ఇనిషియల్లీ 2 ఇచ్చారు. సో 2 వెళ్ళి దేనికి అలొకేట్ అవుతుంది? నమ్కి అలొకేట్ అవుతుంది. సో సింపుల్గా నేను ఆ నమ్ అనేది ప్రైమా కాదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా చెక్ చేసుకుంటా? నేను ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ తీసుకుంటున్నా. ఏమని? ఈజ్ ప్రైమ్ అని ఒక కండిషన్ అనేది తీసుకున్నా. సారీ, ఒక ఫంక్షన్ కాల్ అనేది తీసుకున్నా. ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ లోపలికి పారామీటర్ ఏం పాస్ చేశాను? నమ్ అనే పారామీటర్ పాస్ చేశాను. ఈజ్ ప్రైమ్ అనేది ఫంక్షన్ కాల్ ఉంటే నాకు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఫంక్షన్ డెఫినేషన్. సో ఇక్కడ ఈజ్ ప్రైమ్ ఆఫ్ అనేసి లోపల ఏమన్నానంటే నమ్ అనేసి అన్నాను. ఒక నంబర్ ప్రైమా కాదా అని నీకు ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి దానికి? ఎగ్జాక్ట్లీ నీకు 2 ఫ్యాక్టర్స్ అనేది ఉండాలి. సో ఫ్యాక్టర్స్ నీకు ఆల్రెడీ నేను చెప్పేసాను. ఫ్యాక్టర్స్కి ఎలా తీసుకోవాలి ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ చెప్పాను. సో ఎలా తీసుకోవాలి? సింపుల్గా ఒక లూప్ రన్ చేస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, నమ్ +1 అనేసి అన్నాను. రైట్. ఇనీషియల్లీ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కౌంట్ తీసుకోవాలి కాబట్టి ఇనీషియల్ కౌంట్ ఇక్కడ ఏం తీసుకున్నా? 0. ఇప్పుడు నేను సింపుల్గా ఒక కండిషన్ రాస్తా. ఏమని? నమ్ మాడ్యులో i ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 సింపుల్గా నేను ఏం చేస్తా? కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసేసుకుని లాస్ట్కి ఏం చెక్ చేసుకోవాలి నేను? ఒకవేళ కౌంట్ ఎగ్జాక్ట్లీ 2కి ఈక్వల్ అయితే వచ్చింది నాకేమవుతుంది? ప్రైమ్ నెంబర్. లేకపోతే ప్రైమ్ నెంబర్ కాదు. సో నేను లాస్ట్ ఇక్కడ ఏమన్నా రిటర్న్ c = 2. c = 2 అంటే కౌంట్ ఒకవేళ 2కి ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్లీ అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, లేకపోతే ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ కౌంట్ అనేది 2కి ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది. లేదు కౌంట్ అనేది ఈ 2కి ఈక్వల్ అవ్వకపోతే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అంటే ఎక్కడికి వెళ్తుంది? ఫంక్షన్ కాల్ దగ్గరికి వెళ్తుంది. ఫంక్షన్ కాల్ అంటే ఏంది? ఇది ఈ ఫంక్షన్ కాల్ దగ్గరికి వెళ్తుంది. రిటర్న్ వచ్చిన తర్వాత బయట నాకు ఇఫ్ కండిషన్ ఉంది. సో ఈ ఫంక్షన్ కాల్కి రిటర్న్ వాల్యూ అనేది ట్రూ అయితే ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్కి రిటర్న్ వాల్యూ అనేది ఫాల్స్ అయితే ఈ ఇఫ్ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అనేది అవుతుంది. సో ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే వచ్చిన నంబర్ అనేది నాకు ప్రైమ్ నంబర్. సో సింపుల్గా నేను ఇక్కడ కౌంట్ని 1 టైం ఇంక్రీజ్ చేసేసుకుని సింపుల్గా నేను వచ్చిన ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయో ఆ కౌంట్ని రిటర్న్ చేసేయచ్చు. రైట్. సో ఈ కోడ్ అంతా రాసేసి నేను ఒకసారి రన్ కొడతా, చూద్దాం ఏమవుతుందో. టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకే, ఇక్కడ చూసుకుంటే టెస్ట్ కేసెస్ అనేవి నాకు యాక్సెప్ట్ అనేది అయ్యింది అండ్ కోడ్ అనేది నేను ఇక్కడ సబ్మిట్ కొడుతున్నా. చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఇక్కడ మనం. సో ఇట్స్ లోడింగ్, జస్ట్ ఏ మినిట్. అండ్ గైస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే రైట్. ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది నాకు ఏమొచ్చింది?
టైం లిమిట్ ఎక్సీడెడ్ అని నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఏమైందంటే టైం లిమిట్ ఎక్సీడ్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుంది? ఇక్కడ చూడు, నువ్వు మొత్తం ఇక్కడ ఎన్ని ఫర్ లూప్స్ ఐటరేట్ చేస్తున్నావు మొత్తం ఇక్కడ చూసుకుంటే నువ్వు మొత్తం 2 ఫర్ లూప్స్. ఇక్కడ ఈ ఫర్ లూప్ ఎందుకు ఐటరేట్ చేస్తున్నావు నువ్వు? ఐ మీన్ 2 నుంచి వాడు ఇచ్చిన ఎన్ వాల్యూ వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ అని ఒక్కొక్క నంబర్ తీసుకుని ఆ వచ్చిన నంబర్ అనేది ప్రైమా కాదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ ప్రైమ్ అనేది అయితే నేను ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నా, లేకపోతే ఏం రిటర్న్ చేస్తున్నా, ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రైమా కాదా అని చెక్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? మీకు ఆల్రెడీ టైం లిమిట్, టైం కాంప్లెక్సిటీ గురించి ఐడియా ఉంటే ఆ నంబర్ ప్రైమ్ నంబరా కాదా చెక్ చేయడానికి ఇక్కడ నాకు టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ 2 నుంచి ఎన్ వరకు మీరు ఐటరేట్ చేస్తున్నారు కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది ఎంత పడుతుంది అంటే ఇక్కడ కూడా నాకు బిగ్ ఆఫ్ ఎన్ పడుతుంది. సో ఈ బిగ్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఈ ఫర్ లూప్ లోపల చెకింగ్ అవుతుంది. సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. బిగ్ ఆఫ్ ఎంత అవుతుంది? ఎన్ స్క్వేర్ అనేది అవుతుంది. సో ఇక్కడ కావాలి అంటే మనం అనలైజ్ టైం కాంప్లెక్సిటీ కొట్టేద్దాం. చూడండి ఎంత అవుతుందో టైం కాంప్లెక్సిటీ నాకు. సో చూసారా టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది నాకు? బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో ఇక్కడ గైస్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రైమా కాదా అని చెక్కింగ్ చేస్తున్నాం కదా, అది ప్రైమా కాదా అని ఏదైతే చెక్ చేస్తున్నామో బిగ్ ఆఫ్ ఎన్ సొల్యూషన్ రాకుండా సమ్వేర్ నియర్ బిగ్ ఆఫ్ 1 సొల్యూషన్ వచ్చేటట్టు మనం చేసుకుంటే ఆబ్వియస్లీ నా కోడ్ అనేది ఆప్టిమైజ్ అనేది అవుతుంది, పక్కా అయిపోతుంది. సో ఇలా ప్రైమ్ నెంబర్ కాదా చెక్ చేసుకోవడానికి నేను బిగ్ ఆఫ్ ఎన్ టైం తీసుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను రాయబోయే సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ ఏం చేస్తుందంటే టైం కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ 1 తీసుకునేటట్టు చూడాలి. ఆ బిగ్ ఆఫ్ 1 తీసుకునేటట్టు చూడాలి అంటే మనం ఇక్కడ ఏం వాడాలి అంటే సియు మెథడ్ అనేది వాడాలి. ఇక్కడ ఏ మెథడ్ వాడతాం? సియు మెథడ్ అనేది వాడతాం. సో ఇప్పుడు చూడండి సియు మెథడ్లో సింపుల్ ఏందో చూడండి. ఇక్కడ ఎన్ వాల్యూ ఒకటి ఇస్తారు 30 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ కౌంట్ అనేది నాకు రావాలి, అంతే కదా. సో మనం ఏం చేద్దాం ఇక్కడ చూడండి అందరూ. సో ఫస్ట్ థింగ్ ఎన్ వాల్యూ అనేది 30 ఇస్తే సియు మెథడ్లో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఒక 30 సైజ్ అరే క్రియేట్ చేసుకోవాలి. ఎంత సైజ్ అరే క్రియేట్ చేసుకోవాలి? 30 సైజ్ అరే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నేను ఇండెక్సింగ్ అనేది నేను సెకండ్ ఇండెక్స్ నుంచే తీసుకున్నా. ఎందుకు? ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సెకండ్ ఇండెక్స్ కాబట్టి సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసుకుని ఎక్కడి వరకు వెళ్తున్నా నేను 30 ఇండెక్స్ వరకు నేను ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నా. యాజ్ ఆఫ్ నో ఇనిషియల్లీ ఈ యారే లోపల అన్ని వాల్యూస్ ఏముంటాయంటే 1సే ఉంటాయి. అన్ని వాల్యూస్ ఏముంటాయి? 1s ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 1 అంటే ఆ నంబర్ అనేది ప్రైమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఇండెక్స్ లోపల వాల్యూ ఏముంది? 1. సో ఈ 2 అనేది ఏమవుతుంది? ప్రైమ్ అవుతుంది అలా. ఓకే, ఒకవేళ 0 ఉంటే నాట్ ఏ ప్రైమ్. ఇప్పుడు నా ప్రాసెస్ వినండి అందరూ. ఇప్పుడు రూల్ వినండి. సెకండ్ ఇండెక్స్ లోపల ఇక్కడ నంబర్ అనేది ఏముంది? 1. ఒకవేళ సెకండ్ ఇండెక్స్ లోపల నంబర్ అనేది 1 ఉంటే ఈ 2 అనేది నాకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ 2 అనేది ప్రైమ్ నెంబర్ అయితే మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్స్ ఏమవ్వాలి అంటే జీరోస్ అవ్వాలి. మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్స్ ఏమవ్వాలి? జీరోస్ అవ్వాలి. మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్స్ అంటే మల్టిపుల్ ఆఫ్ 2. ఇక్కడ 2 కదా ప్రైమ్. సో 2 వాల్యూ అనేది లోపల 1. సో 2 అనేది నాకు ప్రైమ్ నెంబర్. సో మల్టిపుల్స్ ఆఫ్ 2s నాకు ఏమవ్వాలి? ఇక్కడ జీరోస్ అవ్వాలి. సో మల్టిపుల్స్ ఆఫ్ 2s అంటే ఏమొస్తుంది? 4. ఈ 4 అనే వాల్యూ లోపల ఏం తీసుకున్నా? 0. ఇక్కడ 6 ఉంది. 6 అనే వాల్యూ లోపల 0. 8 0 చెప్పాలి. ఇంకా 10 0 తీసుకుంటాం. 12 లోపల 0 తీసుకుంటాం. 14 లోపల 0 తీసుకుంటాం. 16 లోపల 0. 18 లోపల 0. 20 లోపల 0. 22 లోపల 0. 24 లోపల 0. 26 లోపల 0. 28 లోపల 0. 30 లోపల కూడా ఏం తీసుకుంటాం? 0. ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేసినావా? మల్టిపుల్స్ ఆఫ్ 2s అన్ని 0 చేస్తే అన్ని నాన్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ నాకు జీరోస్ అయినాయి చూడు. 4 6 8 10 12 అప్ టు నువ్వు చూసుకో 30 వరకు నేను ఎక్కడెక్కడైతే జీరోస్ చేశానో అవన్నీ నాకేమైనాయి? నాన్ ప్రైమ్స్. నాన్ ప్రైమ్స్ అన్నిటిని దేంతో డినోట్ చేసి పడేసిన? 0తోని డినోట్ చేసి పడేశాను. రైట్. నెక్స్ట్ 3 లోపల ఏముంది? 3 లోపల 1 ఉంది. 3 లోపల 1 ఉంటే 3 అనేది ప్రైమ్ నెంబర్. ఒకవేళ 3 అనేది ప్రైమ్ నెంబర్ అవుతే మల్టిపుల్స్ ఆఫ్ 3s ఏం అవ్వాలి? జీరోస్ అవ్వాలి. సో మల్టిపుల్స్ ఆఫ్ 3s అంటే 6 9 12 15 18 21 24
అండ్ 27 30 చూసినావా, మళ్ళీ అన్నీ ఎలిమినేట్ చేసేసినావు, అన్నీ ఎలిమినేట్ చేసేస్తున్నావు. గ్రేట్. యా. సో 4 లోపల ఏముంది? 0. 4 లోపల 0 ఉంటే 4 అనేది నీకు ప్రైమ్ నెంబర్ అవుతుందా? నో, ప్రైమ్ నెంబర్ అవ్వదు నీకు. ఏదన్నా ఇండెక్స్ లోపల వాల్యూ అనేది 1 ఉంటేనే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 4 లోపల ఇక్కడ ఏముంది? 0. సో ఈ 4 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. గాట్ ఇట్. నెక్స్ట్ 5 లోపల వాల్యూ ఏముంది? 1 ఉంది. 5 లోపల వాల్యూ అనేది 1 ఉంటే 5 అనేది ఏమవుతుంది నీకు? ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ 5 అనేది నీకు ప్రైమ్ నెంబర్ అవుతే మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమవ్వాలి? జీరోస్. సో ఇప్పుడు 5 అనేది ప్రైమ్. మల్టిపుల్స్ ఆఫ్ 5 చూసుకో. 10, 15, 20, 25 అండ్ 30 ఆల్రెడీ 0. సో మల్టిపుల్స్ ఆఫ్ 5ని కూడా నువ్వు జీరోస్ చేసేసినావు. గ్రేట్. రైట్. ఇప్పుడు ఇదే థింగ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒక థింగ్ అబ్జర్వ్ అయ్యి, నీకు ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు అయిపోయింది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ వన్స్ ఉన్నాయో అవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. పక్కా డెఫినెట్గా ప్రైమ్ నెంబరే ఉంటుంది. చూసుకో, ఇక్కడ చూడు. 1 ఎక్కడ ఉంది? సెకండ్ ఇండెక్స్. సో 2 ప్రైమ్ నెంబర్. 1 ఎక్కడ ఉంది? థర్డ్ ఇండెక్స్. సో 3 అనేది ప్రైమ్ నెంబర్. అండ్ ఇక్కడ మొత్తం ఎన్ని ప్రైమ్స్ వచ్చినాయి? 1, 2. మళ్ళీ ఇక్కడ 1 ఉంది. చూసిరా, 1 అంటే ఇక్కడ 1 ఇండెక్స్ ఏముంది? 5. ప్రైమ్ నెంబర్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1లో కింద ఇండెక్స్ ఏముంది? 7. సో ప్రైమ్. అండ్ ఇక్కడ చూసుకో 8, 9, 10 11 చూసుకో. ఇక్కడ 11 ఇండెక్స్ లోపల ఏముంది? 1 ప్రైమ్. 13 ఇండెక్స్ లోపల 1 ఉంది. సో ప్రైమ్. 17 ఇండెక్స్ లోపల 1 ఉంది. సో ప్రైమ్. 19 ఇండెక్స్ లోపల 1 ఉంది. ప్రైమ్. అండ్ 23 ఇండెక్స్ లోపల 1 ఉంది. ప్రైమ్. అండ్ 29 ఇండెక్స్ లోపల కూడా 1 ఉంది. ప్రైమ్. పర్ఫెక్ట్గా ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయా లేవా? ఆబ్వియస్గా వస్తున్నాయి. సో మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. మొత్తం 10 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. రైట్. కావాలంటే మనం చెక్కింగ్ కూడా చేసుకుందాం. ఏమని? ప్రైమ్. ఇక్కడ గూగుల్లో కూడా టైప్ చేసి చూసుకుందాం. ఇక్కడ ప్రైమ్ నంబర్ కౌంట్ అండర్ 30 అని ఇచ్చా. సో చూసారా, కరెక్ట్గా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 10. మనకు కూడా అదే వచ్చింది. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ సిఓఫెరోంతోసిస్ కోడ్ మనం ఇక్కడ రాద్దాం. ఇక్కడ సో స్టెప్ నెంబర్ 1లో మీకు ఏమి ఇచ్చాను? మనము ఒక ఎన్ వాల్యూ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 30 ఇస్తే ఎంత సైజ్ అరే క్రియేట్ చేసుకున్నా? 30 సైజ్ అరే క్రియేట్ చేసుకున్నా. ఆ 30 సైజ్ అరే లోపల వాల్యూస్ అన్నీ ఏముండాలి? నాకు వన్స్ ఉండాలి. సో ఇక్కడ ప్రైమ్ అని ఒక యారే అనేది ఒకటి క్రియేట్ చేశా. ఇక్కడ జస్ట్ ఏ మినిట్. ప్రైమ్ అని ఒక యారే అనేది క్రియేట్ చేసేసుకుని సింపుల్గా దాని లోపల నాకు అన్నీ వన్స్ ఉండాలి. ఎన్ వాల్యూ అనేది 30 ఇస్తే ఎంత సైజ్ అరే రావాలి? 30 సైజ్ అరే రావాలి. కాబట్టి ఇంటూ ఎన్ అనేసి అన్నాను సింపుల్గా. సో ప్రైమ్ అనే దాని లోపల వాల్యూస్ అన్నీ వన్స్ ఉంటాయి. మొత్తం ఎన్ వాల్యూ 30 అయితే ఈ ప్రైమ్ సైజ్ ఎంత వస్తుంది? 30 సైజ్ వస్తుంది. నీకు అర్థమైందా? నెక్స్ట్ ఏం చేశాను గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ 30 సైజ్ అరే క్రియేట్ చేసినా కానీ నేను ఏం చేసా? సెకండ్ ఇండెక్స్ నుంచే స్టార్ట్ చేసా. ఎందుకు సెకండ్ ఇండెక్స్? నాకు 2 అనేది ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్. 2 అనేది ప్రైమ్. 2 నుంచి సంథింగ్ ఇన్ఫినిట్ వరకు సమ్వేర్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్ అనేవి నాకు ఉండొచ్చు. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫర్ లూప్ ఐటరేట్ చేస్తున్నా. ఏమని? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 2 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి? ఎన్ వాల్యూ వాడు ఎక్కడి వరకు ఇస్తే అక్కడ వరకు నేను చెక్కింగ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నా 2, n. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసినా గుర్తు తెచ్చుకోండి. ఈ సెకండ్ ఇండెక్స్ లోపల వాల్యూ అనేది 1 ఉందా 0 ఉందా అని చెక్ చేసుకోవాలా లేదా? ఎస్. ఒకవేళ సెకండ్ ఇండెక్స్ లోపల వాల్యూ అనేది 1 ఉంటే 2 అనేది నీకు ప్రైమ్ నెంబర్. 2 అనేది ఒకవేళ నీకు ప్రైమ్ నెంబర్ అవుతే మల్టిపుల్స్ ఆఫ్ 2s ఏమవ్వాలి? నీకు జీరోస్ అవ్వాలి. రైట్. సో ఇప్పుడు అదే చెక్ చేస్తా. ఏమని? సెకండ్ ఇండెక్స్ లోపల వాల్యూ అనేది నాకు 1 ఉందా 0 ఉందా? ఒకవేళ 1 ఉంటే ప్రైమ్ నెంబర్, మల్టిపుల్స్ ఆఫ్ 1s ఏం చేయాలి? జీరోస్. చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నా. ఏమని? ఇఫ్ ప్రైమ్ ఆఫ్ ఐ ఇఫ్ యు ఆర్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఈక్వల్ టు 1 అయితే ఆ ఇండెక్స్ లోపల ఉన్నది నాకు ప్రైమ్ నెంబర్. ఒకవేళ అది నంబర్ అనేది ప్రైమ్ అయితే మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్స్ ఏమవ్వాలి? ఇక్కడ నాకు జీరోస్ అవ్వాలి. సో ఏం చేసి ఇక్కడ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 2s ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఏ పర్టికులర్ నంబర్ ఏమవ్వాలి? జీరోస్ అవ్వాలి. రైట్. సో ఆ నంబర్స్ అనేవి జీరోస్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే 2 ఇంటూ ఐ కామా ఎన్ కామా ఐ అని రాశాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఆ నంబర్స్ అని నాకు 0 అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం రాశాను నేను?
ప్రైమ్ ఆఫ్ జే వాల్యూ అనేది ఈక్వల్ టు మనం ఏం రాసాం 0. సో ఈ పోర్షన్ మీకు చాలామందికి అర్థమయ్యి ఉండదు. సో ఈ పోర్షన్ ఆఫ్ ద ఏరియాని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ రేంజ్ లోపల నేను ఏం రాశాను, 2 ఇంటూ ఐ కామా ఎన్ కామా ఐ అని రాశాను, రైట్. సో రేంజ్ లోపల 2 ఇంటూ ఐ, రేంజ్ లోపల 2 ఇంటూ ఐ కామా ఎన్ కామా ఐ. మీకు గుర్తుంటే ఇనిషియల్లీ ఐ వాల్యూ 2 వస్తుంది, సెకండ్ ఇండెక్స్ లోపల వాల్యూ అనేది 1 ఉంటుంది. సో కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ చూడండి మల్టిపుల్స్ ఆఫ్ 2స్ని, ఐ వాల్యూ 2 వచ్చింది కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 2స్ని ఏం చేయాలి, నేను జీరోస్ అనేది చేయాలి. సో ఐ వాల్యూ 2 కదా, ఈ ఐ తీసేసి దాని ప్లేస్లో 2 పెడదాం రా, ఏమవుతుందో చూద్దాం. 2 ఇంటూ 2 కామా ఎన్ కామా ఐ, ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను 30, రైట్. సో 30 అనేది ఇచ్చాను, రైట్. ఇక్కడ 30 వస్తుంది. సో 2 ఇంటూ 2 అంటే ఎంత, 4, రైట్. 4 వస్తుంది నీకు ఈ ప్లేస్లో, మొత్తం ఏమొస్తుంది ఇక్కడ 4 అనేది వస్తుంది. ఇప్పుడు ఇది స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. ఫర్ లూప్ అనే వీడియో మీరు చూస్తుంటే ఇదేం వాల్యూ మీకు బాగా అర్థం అవ్వాలి ఇప్పటికి, స్టెప్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ అనేది నాకు 4 వస్తుంది. సో మల్టిపుల్స్ ఆఫ్ 2s అంటే ఏంటి, 4, 6, 8, 10 అలా రావాలి. ఫస్ట్ వాల్యూ 4 వస్తుంది, తర్వాత 4 తర్వాత ఏం రావాలి, 6 రావాలి. సో ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది నేను 2 ఇచ్చా కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఏమొస్తుంది, 6 వస్తుంది. సరే 6 తర్వాత ఏమొస్తుంది, 8 వస్తుంది. అప్ టు నాకు ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నువ్వు 30 అని ఇచ్చావు కాబట్టి 28 వరకు వస్తుంది. ఈ ఫర్ లూప్ సింటాక్స్ మీకు తెలియకపోతే ఒకసారి ఫర్ లూప్ వీడియో ఉంటుంది, ఆ వీడియోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. గాట్ ఇట్, ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు. సో అలా మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్స్ని ఏం చేశాను, ఇక్కడ జీరోస్ చేసేసి అంతే. సో జీరోస్ చేసేసిన తర్వాత ఏమనుకున్నాం, ఈ లూప్స్ అన్ని ఐటరేట్ అయిన తర్వాత జీరోస్ చేసి ఏమనుకున్నాం, ఎక్కడైతే వాల్యూస్ అనేవి నాకు 1s వస్తున్నాయో సింపుల్గా ఆ 1 వచ్చిన ప్లేసెస్ని లెక్క పెట్టుకుంటే అయిపోయిందా లేదా, నేను ఎస్ లెక్క పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ చూడు, నేను ఇనిషియల్లీ కౌంట్ వాల్యూ ఏం తీసుకున్నా, 0. సో ఎక్కడెక్కడ 1 ఉందో ఆ 1 పొజిషన్స్ని నేను లెక్క పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తానో చూడు, ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సెకండ్ ఇండెక్స్ నుంచి nth ఇండెక్స్ వరకు నేను ఏమని చెక్ చేస్తా, ఇఫ్ ప్రైమ్ ఆఫ్ ఐ వాల్యూ ఒకవేళ ఈక్వల్ టు 1 ఉంటే అక్కడ ఆ ఏరియాలో వచ్చింది ఏ నంబర్, ప్రైమ్ నంబర్. సో సింపుల్గా నేను ఏం చేసిన, కౌంట్ అనేది నేను ఇంక్రీజ్ చేసేసుకుని సింపుల్గా ఏం రిటర్న్ చేశాను, ఇక్కడ కౌంట్ అనేది రిటర్న్ చేసేసి కోడ్ రన్ చేస్తే ఇప్పుడు చూడండి ఏమవుతుందో. కోడ్ రన్ చేసేసుకుంటే యా ఇట్స్ యాక్సెప్టెడ్ ఫర్ మీ అండ్ కోడ్ మళ్ళీ సబ్మిట్ చేస్తా, ఇక్కడ ఏమవుతుందో చూడండి మీరు. సో ఇట్స్ రన్నింగ్ రైట్. చూసారా, ప్రీవియస్లీ మనకి ఏమొచ్చింది, టైం లిమిట్ అనేది ఎక్సీడెడ్ అనేసి వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చిందా, నాకు రాలేదు. ప్రీవియస్ కోడ్కి టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది, నాకు బిగ్ O ఆఫ్ n² అనేది వచ్చింది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు ఇప్పుడు, రైట్. మనకి ChatGPTని అడుగుతాం, మనకి టైం కాంప్లెక్సిటీ ఇక్కడ ఎంత వస్తుంది అనేసి ఒక థింగ్ అడుగుతాను నేను ChatGPTని. సో ఇక్కడ చూసుకోండి, వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ది కోడ్ ఇస్తే అది బిగ్ O ఆఫ్ n log n ఇస్తుంది. చూడండి కావాలంటే బిగ్ O ఆఫ్ n log n ఇస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి sieve of parenthesis మెథడ్ వాడితే టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది నాకు, ఇక్కడ ఈ పర్టికులర్ కోడ్కి బిగ్ O ఆఫ్ n log n అనేది వస్తుంది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, నాకు బిగ్ O ఆఫ్ n log n. ఓకే, సో ఈ వీడియో మీ దోస్తానికి షేర్ చేయి అండ్ మన పైథాన్ మ్యాన్ ఛానల్కి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ అవుతూ సో పైథాన్ డిఎస్ఏ కంప్లీట్గా నేర్చుకోవచ్చు.